స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు కూడా ఎలా ఉండాలో ధర్మశాస్త్రం చెప్పింది. కానీ ఎందుచేతనో ఈ పద్యం జనబాహుల్యంలో లేదు. శ్లోకం: కార్యేషు యోగి కరణేషు దక్ష రూపే చ కృష్ణ క్షమయాతు రామః భోజ్యేషు తృప్త సుఖదుఃఖమిత్రం షట్కర్మయుక్త ఖలు ధర్మనాథః. కామందక శాస్త్రము నుండి సేకరించబడినది. కార్యేషు యోగి, పనులు చేయడములో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. కరణేషు దక్ష, కుటుంబాన్ని నడపడములో, కార్యాలను నిర్వహించడములో నేర్పుతో సంయమానంతో వ్యవహరించాలి. సమర్థుడై ఉండాలి. రూపే చ కృష్ణ, రూపములో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. క్షమయాతు రామః, ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. భోజ్యేషు తృప్తః, భార్య కానీ తల్లి కానీ వండిన దాన్ని తృప్తిగా వంకలు పెట్టకుండా భుజించాలి. సుఖ దుఃఖమిత్రం, సుఖ దుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ 6 పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడబడతాడు.